బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా వంటింటి చిట్కాలంటే మనందరికీ గుర్తొచ్చే డాక్టర్ గారు ఇవాళ ఐడ్రీమ్ స్టూడియోలో ఉన్నారు. దాదాపు 35 ఏళ్ల అనుభవం కలిగిన ఈ డాక్టర్ గారు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్కి చక్కని చిట్కాలు అందించారు. మరి ఇవాళ కూడా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చిట్కాలు అందించడానికి మన ముందుకు వచ్చేసారు. ఆయన ఎవరో కాదు, సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే కదా, వారితో ఒకసారి మాట్లాడదాము. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఎస్, చాలామంది మీ వీడియోస్ చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు. ఈరోజు మోకాళ్ళ నొప్పులు చిన్న ఏజ్లోనే చూస్తున్నాము. ఎందువల్ల అంటారు? మీ అనుభవంలో మీరు గమనించింది ఏంటి అసలు? పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం చేత ఈ సమస్య కలుగుతుందండి. పోషకాహార లోపం అనేసరికి మీకు డౌట్ వచ్చి ఉంటుంది. పూర్వకాలంతో పోల్చుకుంటే మరి ఈ రోజుల్లో ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నారు కదండి, మీరు పోషకాహార లోపం అని చెప్తున్నారేంటండి? అవి పోషకతుల్యమైనటువంటి ఆహారం కాదండి. కడుపు నిండా ఆహారం తీసుకోగలుగుతున్నారు కానీ ఇదంతా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్, తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ ఇలాంటివి తీసుకుంటున్నారు తప్ప శరీరానికి ముఖ్యంగా అన్ని అవయవాలకి సంతుష్టిని కలుగజేసేటువంటి ఆహార పదార్థాలు కాదు. ఇదొకటి. రెండవది ఏంటంటే, సూర్యభగవానుడు మనకు ప్రతినిత్యం ప్రత్యక్షం అవుతూ నా ఆశీర్వాదం తీసుకోమని చెప్పేసి, నా అనుగ్రహాన్ని తీసుకోండి అని చెప్పేసి ఆయన మనకు గుర్తు చేస్తున్నా మనకు తీసుకునేటువంటి భాగ్యం లేదు. చిన్నప్పటి నుంచి మనం కోల్పోతున్నాం. దానివల్ల కూడా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావడం మొదలవుతుంది. దీనికి తోడు వెయిట్, ఉండవలసినటువంటి బరువు కంటే ఎక్కువగానే చాలామంది చిన్నపిల్లలు ఉండడం గమనిస్తుంది. చిన్న వయసు వాళ్ళు ఉండడం మనం గమనించవచ్చు అనమాట. సో వీటి వల్ల కూడా ఈ యొక్క బరువు మోకాళ్ళ మీద పడడం చేత, ఆ యొక్క ప్రభావం చేత కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. సో ఈ విధంగా వివిధ రకాల కారణాల చేత చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. సర్వసాధారణంగా ఒక వయసు వచ్చిన తర్వాత దేహధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా ఎక్కువ శాతం మందిలో సర్వసాధారణంగా మరి మోకాళ్ళ భాగంలో గుజ్జు అని చెప్పబడేటువంటి గుజ్జు తగ్గిపోవడం చేత మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఎముకలు ఒకదానికొకటి రాచుకొని వచ్చేటువంటి పరిస్థితి సర్వసాధారణంగా. అది వయసు వచ్చినటువంటి వాళ్ళలో రావాల్సింది మరి ఈ రోజుల్లో చిన్నపిల్లలు 25-35 సంవత్సరాల నుంచి మొదలవుతుంది. ఇది జనరల్గా. ఎస్, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు మీరు అన్నారు ఇంతకుముందు, బరువు ఉండడం వల్ల చిన్నపిల్లలు వస్తున్నాయి అని చెప్పారు. నిజంగా బరువు ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉందా, లేదంటే మీరన్నట్టుగా పోషకాహారం తీసుకుంటే సరిపోతుందా? రెండు ఉండాలండి. అతి సర్వత్ర వర్జయతి. ఎక్కువ బరువు ఉండడం చేత మరి కొంతమందికి త్వరగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, కొంతమందికి లేటుగా వస్తాయి. ఎప్పుడైతే ఆ బరువు అంతా మోకాళ్ళ భాగంలో పడుతుందో దానివల్ల మోకాళ్ళ భాగంలో ఉంటే ప్రెషర్ యొక్క ప్రభావం చేత ఆ టిష్యూస్ అంతా దెబ్బతినేసేసి ఆ ప్రాబ్లం కలుగుతుంటుంది. కాబట్టి పోషకభరితమైన ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా మరి వెయిట్ లేకుండా కూడా ఆ వయసు అయినటువంటి వెయిట్ చూసుకోవడం చాలా చాలా మంచిదండి. అంటే వంశపారంపర్యంగా ఈ ప్రాబ్లం వచ్చింది అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వంశపారంపర్యంగా వచ్చేటువంటి పరిస్థితి చాలా అరుదుగా ఉంటుందండి. ఎక్కువ మనం కొన్ని 100 మందిని గమనించినట్లయితే ఏదో 1% వంశపారంపర్యంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. సర్వసాధారణంగా ఇలాంటి జాగ్రత్తలు చిన్నప్పటి నుంచి తీసుకున్నట్లయితే వంశపారంపర్యంగా వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులను కూడా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చండి. ఎస్, ఇప్పుడు చాలామంది గృహిణులు మన ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు. మోకాళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళకి ఏదైనా అప్పటికప్పుడు ఒక చిన్న తైలం లాంటిది దొరికినా రిలీఫ్ ఇస్తే బాగుండును అనుకునే వాళ్ళకి ఈ రోజులో బయట మార్కెట్లో చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏమన్నా వంటింటి చిట్కాలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. మనసుంటే మార్గం ఉందని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు. కాబట్టి మనకు కృషి, పట్టుదల, తపన ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలంటే సూక్ష్మంలో మోక్షం అన్నట్లు నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి అలాంటి మెడిసిన్స్ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి అత్యంత తక్కువ ధరతో మెండైనటువంటి ఆరోగ్యాన్ని అందరూ సొంతం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు చూడండి. ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఎక్కువ శాతం మందిలో వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెడుతోంది. మరి చిన్న ఆయిల్, ఫర్ ఎగ్జాంపుల్ 50 ml 100 ml మన మార్కెట్లో ఆయిల్ ఏదైనా తీసుకోవాలన్న మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి దాదాపు 100 రూపాయలు, 150, 200, 300 ఇలా ఉన్నాయండి. సో అందరినీ ద్రాక్ష పండుగ ఉంది. ఇంకోటి ఏంటంటే మరి రోజు వాడుకోవాలంటే మరింత వాళ్ళకు ఆర్థిక భారం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఫార్ములాను తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మరి చాలా తక్కువ ధరతో మెండైనటువంటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఆ ఫార్ములా కూడా చెప్తాను చూడండి. ఎలాగంటే దీనికి కావాల్సిన పదార్థాలు 4. నువ్వుల నూనె ఒక 1/4 కిలో తీసుకోవాలి. మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈ ఫార్ములా నేను చెప్పిన తర్వాత. ఫైనల్గా నువ్వుల నూనె ఒక 1/4 కిలో తీసుకోవాలి. అదేవిధంగా
శొంఠి పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. శొంఠి మనకు అందరికీ తెలుసు శోధిస్తుందని చెప్పేసి కూడా పెద్దలు చెప్తుంటారు అనమాట. సో అల్లంను కొన్ని ప్రత్యేక పద్ధతి ద్వారా ఎండించి తయారు చేసినటువంటి ఎండి పదార్థం ఏదైతే ఉందో దాన్ని శొంఠి అంటారు. శొంఠి మనకు అలాంటిది ఎండించినటువంటిది మార్కెట్లో దొరుకుతుంది. శొంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. శొంఠి పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా వాము, దీన్ని అజవాయిన్, ఓమం అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారండి. ఈ వామును కూడా బాగా శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 25 గ్రామ్స్ వాము చూర్ణాన్ని కూడా తీసుకోవాలి. చివరగా కర్పూరం మన ఇంట్లో దొరికేటువంటి హారతి కర్పూరం కానీ ఉంట కర్పూరం కానీ బిళ్ళల కర్పూరం కానీ ఏదైనా వాడుకోవచ్చండి. మన ఇంట్లో ఏ కర్పూరం ఉంటే అది వాడుకుంటే సరిపోతుంది. అదొక 25 గ్రాములు తీసుకోవాలి. ఈ 4 పదార్థాలు ముందు మనం రెడీ చేసుకోవాలి. మరి ఆ యొక్క తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక పాత్రలో ఒక 1/2 కిలో, నేను ఇంతకుముందు చెప్పినట్టు నువ్వుల నూనె ఒక పాత్రలో తీసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద నువ్వుల నూనెను బాగా వేడి చేసేయాలి. సో నువ్వుల నూనె మరిగేటువంటి స్టేజ్ వచ్చినప్పుడు, మరగడం స్టార్ట్ అయినప్పుడు ఈ శొంఠి పొడిను తర్వాత వాము పొడి అందులో వేసేసి వెంటనే కిందికి దించాలి. బాగా గుర్తుంచుకోండి, ప్రాసెస్ చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలన్నమాట. కాబట్టి నువ్వుల నూనె మరిగేటప్పుడు ఈ 2 పదార్థాలు వేసేసి క్రిందికి దించిన తర్వాత కాస్త వేడి తగ్గిన తర్వాత ఈ కర్పూరాన్ని జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుంది, కర్పూరం పొడి కూడా అందులో వేసేసి మూత పెట్టేశారు. సో కొద్దిసేపటికంతా మరి అందులో ఉన్నటువంటి ఈ యొక్క శొంఠిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా వాములో ఉన్నటువంటి ఔషధ గుణాలు, కర్పూరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్నీ ఈ నూనెలోకి సంక్రమించేస్తాయి. సో చల్లారిన తర్వాత ఒక గంట లేదా 2 గంటలు లేదా 3 గంటలు అలాగ ఉంచిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత ఆ యొక్క ఆయిల్ని వడగట్టేసి పెట్టుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులకు తగ్గించేటువంటి ఆయిల్ రెడీ అయిపోతుంది. వా, అంటే ఈ ఆయిల్ ఎవరైనా వాడొచ్చు అంటారా, కేవలం పెద్దవాళ్ళకి అంటారా? ఎవరైనా వాడొచ్చండి. మోకాళ్ళు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఇంకొకటి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఆయిల్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా సమర్థవంతంగా వెంటనే చాలా ఫాస్ట్గా రిలీఫ్ ఇస్తుంది. ముందు కంఫర్టబిలిటీ ముఖ్యం కదండి. ఇప్పుడు ఇంటర్నల్గా మెడిసిన్ వాడుకోవడం వల్ల సరే క్రమక్రమంగా తగ్గిపోతాయి, భవిష్యత్తులో ఇతర ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, అదంతా నాణ్యానికి మరొక వైపు. కానీ ఇమ్మీడియట్గా కంఫర్టబిలిటీ అవసరం. సో వెంటనే మనకు ఉపశమనం కలగాలంటే ఈ యొక్క ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని మరి ఆ మోకాళ్ళ భాగంలో అప్లై చేసేసి సున్నితంగా మర్దన చేసేసి ఉంటే సరిపోతుందండి. సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చు, సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ తైలం ఏదైతే ఉందో ఇది వాడడం వలన కేవలం మోకాళ్ళ నొప్పులకు మాత్రమే పనిచేస్తుందా? ఇంకా ఇప్పుడు చేయి నొప్పి వస్తుంది ఇంట్లో ఉండే వాళ్ళకి, పనిచేసి నడు నొప్పి వస్తూ ఉంటుంది, వాటికి కూడా ఈ తైలం అనేది యూజ్ అవుతుందా? నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు ఈ టాపిక్ వినేవాళ్ళు ఏంటంటే మోకాళ్ళ నొప్పులకి పనిచేస్తున్నామని చెప్పేసి కూడా అనుకుంటుంటారు. సో ఆల్ పెయిన్స్కి తగ్గుతుందండి. ఇప్పుడు నడుము నొప్పి కానివ్వండి, భుజం నొప్పి కానివ్వండి, తర్వాత వీపు నొప్పి కానివ్వండి, మెడ నొప్పి కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, పిక్కల నొప్పి కానివ్వండి, ఎక్కడ నొప్పి వచ్చినా నొప్పులు తగ్గించడానికి నేను రెడీగా ఉన్నాను, నన్ను సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి పలకరిస్తుంటుంది. మనం ఒక్కసారి మందు తయారు చేసి పెట్టుకుంటే ఆ ఆయిల్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి మీకు సందేహం వచ్చి ఉంటుంది, ప్రేక్షకులు చూసే వాళ్ళకు సందేహం వస్తుంది. సో ఇలాంటి ఆయిల్ తయారు చేసిన తర్వాత సో ఈ హీనత్వం గుటిహా లేఖవు లభతే ఉత్సరాత్పరం చతుర్మాసాధికాస్తుంది అంటారండి. అంటే 4 మాసాలు లేదా మ్యాక్సిమం 6 మాసాల లోపల అయిపోయి చేసేయాలి, అంటే వాడుకోవాలన్నమాట దీన్ని. సో 6 మాసాల తర్వాత ఈ యొక్క ఆయిల్ని వాడుకోవడం వల్ల మరి ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి ఆశించిన స్థాయిలో ప్రయోజనం ఉండదు. కాబట్టి మ్యాక్సిమం 6 మంత్స్ లోపల దాన్ని పూర్తి చేసేయాలి, మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ తైలము ఏ సమయంలో అప్లై చేస్తే గుడ్ రిజల్ట్స్ వస్తాయి? సో మార్నింగ్ ఒకసారి అండి, తర్వాత ఈవినింగ్ బిట్వీన్ 5 to 7, అంటే చల్ల టైంలో, అంటే సూర్యకిరణ తాకిడి సర్వసాధారణంగా 8-9 తర్వాత వచ్చి పెరిగిపోతుంటుంది కాబట్టి సో తర్వాత సాయంత్రము 5 తర్వాత తగ్గిపోతుంది ఆల్మోస్ట్. సో ఆ విధంగా సూర్యోదయం కిరణాలు కొద్దిగా ఉన్నప్పుడు, అంటే ఉదయం పూట, అదేవిధంగా సాయంత్రము 5 తర్వాత 7 మధ్యలో అప్లై చేయడం వల్ల రిజల్ట్స్ బాగుంటాయండి. ఇంకో సందేహం ఏంటంటే ఈ తైలము రెడీ చేసి పక్కన పెట్టుకొని స్టోర్ చేసిన తైలాన్ని వాడుతున్న ప్రతిసారి ఏమైనా గోరువెచ్చగా చేసి వాడితే ఏమైనా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయా అనే సందేహం వచ్చింది. ఓకే, కాస్త వెచ్చ చేసి వాడగలిగితే మరి మంచిదండి. లేని పక్షంలో ఆల్రెడీ ఇప్పుడు మనం శొంఠి ఇందులో కలిపాం కాబట్టి శొంఠికి కొంచెం వేడి చేసేటువంటి గుణం, ఆ తత్వం ఉంది కాబట్టి సో మనం ఆ విధంగా చేయకపోయినా పర్లేదు, చేసినా పర్లేదండి. ఎవరికి ఎలా కన్వీనియంట్ ఉంటే అలా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు
5-6 నెలల లోపే వాడేయాలి, తర్వాత దీని పవర్ తగ్గిపోతుందని. మరి దీన్ని చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకుంటారు. సో అలా కూడా దీని పవర్ తగ్గుతుందా? చేయకూడదండి. అలా కూడా మామూలు గది ఉష్ణోగ్రత వద్దనే ఉంచాలి. ఒకసారి ఆయిల్ తయారు చేసుకున్న తర్వాత సో 4 months 6 monthsలో పూర్తి చేసేయాలండి. అది తర్వాత వాడిన ఏమవుతుంది కానీ అంత ఫాస్ట్ రిజల్ట్స్ ఉండవండి. దానికోసం నేను ఈ సందర్భం వచ్చినప్పుడు కూడా అందరికీ ఎడ్యుకేట్ చేయాలనేటువంటి భావనతో నేను స్ట్రెచ్ చేసి చెప్తుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు అప్లై చేయాలంటారా? ముందు ముందు రాకుండా ఉండడానికి ఇది ఎంతవరకు దోహదపడుతుంది? ముందు రాకుండా ఉండడానికి దీని పాత్ర చాలా తక్కువ అండి. కాబట్టి వచ్చిన తర్వాత అప్లై చేయడం వల్ల, ఈ విధంగా వాడుకోవడం వల్ల వెంటనే రిలీఫ్ ఇస్తుంది. సో ముందు రాకుండా ఉంటే ఆహార నియమాలు జాగ్రత్త తీసుకోవాలి, కొన్ని రకాలైన ఎక్సర్సైజ్ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ముందు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందండి. మేజర్గా ఫైనల్గా ఒక పెద్ద డౌట్ డిస్కస్ చేయాలి. మోకాళ్ళ నొప్పులకి తైలం అంటున్నారు కదా, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, రుమాటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలా రకరకాలుగా వింటూ ఉంటాము. ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా చాలా పెయిన్ భరిస్తూ ఉంటారు. వీళ్ళకు కూడా ఈ తైలం ఎంతవరకు యూజ్ అవుతుంది? సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, గౌటీ ఆర్థరైటిస్ కానివ్వండి, సో ఆర్థరైటిస్ రకరకాల ఆర్థరైటిస్ ఉన్నాయండి. సో ఏ టైం అయినటువంటి ఆర్థరైటిస్ అయినా దీని గుణం ఏంటంటే, ఏ భాగంలో కీళ్ళ భాగంలో నొప్పి ఉందో, లేకపోతే మజిల్స్ పట్టేసినటువంటి ప్రాంతంలో నొప్పి ఉందో, ఆ నొప్పిని తగ్గించేటువంటి అమూల్యమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ప్రకృతి ఇందులో నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం చేత నొప్పి తగ్గేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ రకమైనటువంటి నొప్పులకైనా ఇది పనిచేస్తుందండి. చాలా చక్కగా తెలియపరిచారండి. వ్యూవర్స్ తెలుసుకున్నారు కదా, మోకాళ్ళ నొప్పులు ఉంటే వంటింట్లోనే చక్కని తైలాన్ని మనం రెడీ చేసుకోవచ్చు. సో తగు జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. వితిన్ 6 monthsలోగా మీరు యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని విన్నారు కదా. మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ టైం ఆ డౌట్ని నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.